ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా? ఎందుకంటే అమ్మా, ఈ తులసి వల్ల నా కూతురు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికొచ్చిందమ్మా. ఏంటన్నా మీరనేది? కీర్తి సూసైడ్ చేసుకోపోవడం ఏంటి? నీ భార్య తన ఆడపడుచుకు ఇవ్వబోయిన బహుమానం రాది. బసవా, ఏం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అవన్నీ నీకు వివరంగా చెప్తానమ్మా. ముందు ఈ మహారాణి ఏం సమాధానం చెప్తుందో వినాలనుంది నాకు. ఇంకా దాన్ని అడిగేదేంటి, అది చెప్పేదేంటి? ఈ ఇంటికి పట్టిన శనిలా దాపరిచ్చింది. చేసేదంతా చేయటం, ఏమీ తెలియని అమాయకురాల్లా ఇలా బెల్లం కొట్టిన రాయిలా నించుని సోజ్యం చూసినట్టు చూడ్డం దీనికి బాగా అలవాటైపోయింది. మాట్లాడబెట్టి ఏం చెప్పి పంపించారు నా కూతురు నా ఇంటికి? హరీషే దేవుడు, ఆ ఇల్లే దేవాలయం, నీ బతుకు భవిష్యత్తు అన్నీ కూడా అక్కడే అని చెప్పి పంపించావు కదా. వదినా, ఏమైంది? మావయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగిందో మావయ్య మీరైనా చెప్పండి. నీలాంటి దాని మాటలు నమ్మేసి అందర్నీ వదిలేసి ఆ దిక్కుమాలిన ఇంటికి వెళ్ళినందుకు ఏం జరగాలో అదే జరిగింది. నా భర్త నా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాడని ఆశగా ఇంటికి వెళ్లిన నా బిడ్డని ఎలా అవమానించారో తెలుసా? ఎవరు అవమానించారు? ఇంకెవరు? మీ అన్నయ్య. బంగారం లాంటి నా బిడ్డ శీలాన్ని శంకించాడా నీచుడు. ఏం జరిగినా అది నా మంచికే అయింది. ఎగిరి గంతులేయాల్సినోడు అనుమానించాడంటే ఆలోచించాల్సిందే. బసవా, ఈ విషయం తెలిసిన వెంటనే నువ్వు చెయ్యాల్సింది వెంటనే ఇక్కడికి తీసుకురావడం కాదురా, వాడింటికే తీసుకెళ్లి వాడిని కడగాల్సింది కడిగేసి ఆ కుటుంబానికి బుద్ధి చెప్పి రావాల్సింది. సర్లే, అది వదిలే. అసలేం జరిగింది? ఈ తులసి చెప్పిన మాటలు నమ్మి ఈ ఇంటిని ఎంతమంది ప్రేమను కాదనుకొని ఆ వెధవ కోసం వెళ్తే నా కూతుర్ని పట్టుకొని ఎవడితో తిరిగావో ఏం చేశావో అంటూ వాడి లో క్లాస్ బుద్ధి చూపించాడమ్మా. ఎవరు నువ్వు? ముసుగేసుకుని ఇక్కడికెందుకొచ్చావు? చిలక పలికితే ఓకే, కానీ అధిక ప్రసంగమే అంతం చేస్తుంది. జాను ఎక్కడుంది? జాను, జాను. ఎందుకంటే నేనేగా ఇంట్లో జామున్లు పెట్టాడని చెప్పాను నీకు. అప్పుడైనా చేసుండొచ్చు,
కానీ నా జానుకు దగ్గరైన దాన్ని నేనెందుకు దూరం చేసుకుంటాను? జాన్, నువ్వే ఆలోచించు. నీకిష్టమైంది అంటే నాకు ప్రాణంతో సమానం. సార్, ఏంటి కృష్ణ అలా మాట్లాడావు? నిజం జాను, నేను షూ కూడా చూశాను. బ్రౌన్ కలర్ వేసుకుని వచ్చాడు. క్రిష్, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిజం జాను, నేను షూ కూడా చూశాను. బ్రౌన్ కలర్ వేసుకుని వచ్చాడు. అవును, నువ్వే ముసుగేసుకొని వచ్చావు. అంటే జై సార్ కృష్ణని చంపాలని చూసారా? సార్ గురించి నాకు తెలిసింది కొంతే. తన నెగిటివ్ సైడ్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది.